ఎగ్జామ్స్ ద్వారా కార్యకర్తలను ఎంపిక చేస్తూ పాలిటిక్స్ లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న జనసేన తాజాగా నల్లగొండలో పరీక్షలను నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ గార్డెన్స్ రామ్ కుటీరంలో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం ఆన్లైన్ ద్వారా 1300 అప్లికేషన్స్ రాగా 750 మంది హాజరయ్యారు. కంటెంట్ రైటర్స్, స్పీకర్స్, ఎనలిస్టులుగా 3 విభాగాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చిన వారిని జనసేన కార్యకర్తలుగా సెలెక్ట్ చేస్తారు. స్పీకర్స్ విభాగంలో పాల్గొన్న యువత ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు. హరితహారం పేపర్ స్టేజ్ వరకే ఉంది కానీ అది ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ మొక్కలు చేస్తుంటే వాటికి వాటర్ కూడా పోయట్లేదు. తర్వాత ఫస్ట్ ఒకటే రోజు పట్టించుకుంటున్నా, తర్వాత అసలు అవి వాటిని పట్టించుకోవట్లేవు, చూసి కూడా చూడనట్టుండు. అండ్ ఫ్లోరోసిస్ నల్గొండల మేజర్ ప్రాబ్లం అది. ఇయర్స్ నుంచి ఫ్లోరోసిస్ గురించి చూస్తూనే ఉన్నాం కానీ దాని పేషెంట్స్ ఎక్కువ అవుతుండ్రు కానీ తగ్గట్లేదు. చాలా వరకు ఫ్లోరైడ్ పెరిగిపోతుంది. దానికి ప్రివెన్షన్కి సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు. ఎన్ని మీటింగ్స్లో అయినా ఎవరైనా మినిస్టర్స్ ఎవరైనా పొలిటీషియన్స్ వస్తే దాని గురించి మాట్లాడిపోతారు కానీ ఇంప్లిమెంటేషన్ లేదు, వాళ్ళని పట్టించుకోలేదు. మెడికల్ కేర్ కూడా అసలు లేదు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.